ఆంధ్ర సర్లోనే గందరగోళం జరుగుతోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ప్రభుత్వము ఎన్నికల సంఘం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వం తరపునే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు, బిఎల్ఓలు పనిచేస్తున్నారు. ఆ బిఎల్ఓలు ఎప్పటికప్పుడు లెక్కలు ఇచ్చేస్తూ ఉండటానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. కాకపోతే ఒక వ్యక్తి ఇల్లు మారినప్పుడు వాళ్ళకి సంబంధించి తెలియట్లేదు. ఒక వ్యక్తి చనిపోయింది అయితే తేలిపోతుంది. చనిపోయిన వాళ్ళు కూడా ఆ కుటుంబం ఇల్లు మారిపోతే తెలియట్లేదు. ఇట్లాంటివి తెలుసుకునేటటువంటిది వాస్తవంగా వాలంటీర్లకు అవగాహన ఉంది. వీళ్ళు ఇప్పుడు ఎతుక్కోవడం కష్టమవుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి బ్రతుకున్నటువంటి వాళ్ళది కూడా ఇప్పుడు వేరే ప్రాంతాల్లో వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూర్తి చేయాలి, లేకపోతే సమస్య, సంతకం పెట్టాలి, లేదంటే పోతుంది. ఇట్లాగా ఇప్పుడు మధ్య ఏది ఉత్తరప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశ్ అట్లాంటి చోట్ల ఏం జరిగిందో అదే ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కొత్త చోట్ల ఓట్లు సంపాదించుకున్నారు. మనోళ్ళు కూడా కొత్త చోట్ల ఓట్లు సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంపాదించుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళతోకే సమస్య ఎదురవుతుంది.